Let's start with another question. Write a note on the capacitor reactance and describe about the grouping of capacitor. So first reactance మీదకి వెళ్దాం. కరెంట్ కెపాసిటర్ త్రూగా ఫ్లో అయినప్పుడు కెపాసిటర్ నుంచి కరెంట్ ఫ్లో అయినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ని స్టోర్ చేసుకొని కరెంట్ ఫ్లో అవ్వకుండా ఒక రెసిస్టెన్స్ ఇస్తుంది ఈ డైఎలక్ట్రిక్. ఆ రెసిస్టెన్స్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం మనం. The opposition is called as capacitive reactance. When an alternate current is passed through the capacitor offers an opposition of flow of current, which is known as capacitive reactance. This ఈ రియాక్టెన్స్ని ఎలక్ట్రోథెరపీలో ఇంపిడెన్స్ అంటారు. ఇంపిడెన్స్ అంటే జెడ్ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటివ్ రియాక్టెన్స్. ఓకే, ఈ పాయింట్ అవుతుంది స్కిప్ చేసి. అంటే plays an important role in therapies and tissue penetration current and heating effects of muscle tissues. Definition of capacitive reactance. Capacitive reactance is the opposition offered by the capacitor to the flow of alternating current. Alternating current అనేది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మెన్షన్ చేయాలి. ఓకే, కరెంట్లో ఏ టైప్ అంటే అల్టర్నేటింగ్ కరెంట్. ఇట్ ఈస్ కాల్డ్ as ఇంపిడెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ as ఇంపిడెన్స్ ఆఫ్ సర్క్యూట్. ఇంపిడెన్స్ అని ఎలా అంటారు? ఎలక్ట్రోథెరపీలో ఇంపిడెన్స్ అంటారు. ఇంపిడెన్స్ ఫార్ములా వచ్చేసి Z ఈజ్ ఈక్వల్ టు 1/2 π FC. ఇక్కడ Z వచ్చేసి ఇంపిడెన్స్, F వచ్చేసి ఫ్రీక్వెన్సీ, C వచ్చి కెపాసిటెన్స్. ఓకే, ఇది ఫార్ములా, ఇది జస్ట్ ఓకే. ఇది రిలేషన్ విత్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఇంపిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు ఇంపిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంపిడెన్స్ తక్కువ ఉంటుంది. ఇది ఎలా అంటే ప్రాపర్టీ, ఫ్రీక్వెన్సీ ఇన్ ద సెన్స్ కరెంట్ ఉంది కదా, ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఫ్రీక్వెన్సీ అనే టర్మ్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా ఉంటుందంటే ఇలా ఫస్ట్ కరెంట్, తర్వాత ఇలా, తర్వాత ఇలా. ఓకే, ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇది అని ఎందుకంటారంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్లో నీకు అది ఆల్టర్నేటింగ్ కరెంట్ కాన్సెప్ట్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోరా. లో ఫ్రీక్వెన్సీ హై ఇంపిడెన్స్, హై ఫ్రీక్వెన్సీ లో ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, స్పీడ్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అనుకో. ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ స్పీడ్ అనుకో. ఓకే, క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకవేళ 52 లో ఫ్రీక్వెన్సీ కరెంట్ వాడావనుకో, లో ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్, అప్పుడు రెసిస్టెన్స్ హై ఉంటుంది ఇన్ ద సెన్స్ కెపాసిటర్ ఎక్కువ రెసిస్టెన్స్ ఇస్తుంది అండ్ టిష్యూ లోపలికి పెనిట్రేట్ అవ్వదు. కరెంట్ అనేది టిష్యూకి ఇట్లా ఫీల్ అవ్వదు. బట్ అదే ఒకవేళ ఫ్రీక్వెన్సీ హై ఉందనుకో, అంటే కరెంట్ యొక్క వోల్టేజ్ హై ఉందనుకో, పెనిట్రేషన్ మంచిగా అవుతుంది స్కిన్లో, టిష్యూ లోపలికి. ఎన్కౌంటర్స్ లో రెసిస్టెన్స్ అండ్ గుడ్ పెనిట్రేషన్ అక్కర్స్. ఓకే, ఇది. ఇకపోతే రిలేషన్ విత్ కెపాసిటెన్స్కి ఇంపిడెన్స్కి రిలేషన్ ఏంటి? హై కెపాసిటెన్స్ అంటే లో ఇంపిడెన్స్ ఉంటుంది, లో కెపాసిటెన్స్ ఉంటే హై ఇంపిడెన్స్ ఉంటుంది. కెపాసిటెన్స్ అంటే కెపాసిటర్ యొక్క కెపాసిటీ. ఓకే, కెపాసిటీ హై ఉంటే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, కెపాసిటీ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకో అంటే, ఫ్రీక్వెన్సీ హై ఉంటే ఇంపిడెన్స్ లో ఉంటుంది, కెపాసిటెన్స్ హై ఉంటుంది. కెపాసిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనుకో. ఓకే, అలా గుర్తుపెట్టుకో, ఈజీగా అవుతుంది నీకు. ఇంపార్టెన్స్ ఇన్ ఎలక్ట్రోథెరపీ determines the penetration of the current, explains how frequency of the current is produced during deep heating, helps in treatment planning. లైక్ ఎలా అంటే, ఇప్పుడు కరెంట్ పెనిట్రేషన్ నువ్వు డిటర్మైన్ చేయొచ్చు ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని. నువ్వు ఇస్తున్న ఎలక్ట్రిక్ షాక్ పెనిట్రేట్ అవుతుందా లేదా నీకు అర్థమైపోతుంది ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని. ఓకే, ఇకపోతే సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అంటే ఏం లేదురా. ఇప్పుడు ఒక కెపాసిటర్ని ఎలా పెడుతున్నావు, మల్టిపుల్ కెపాసిటర్స్ ఉంటే ఎలా పెడతావు అని, ఇలా లేకపోతే ప్యారలల్ కనెక్షన్ అంటారు దీన్ని. ఇదేమో సిరీస్ కనెక్షన్, ఇదేమో ప్యారలల్ కనెక్షన్. గుర్తుందా? సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అని ఫిజిక్స్లో ఉంటుంది, రెసిస్టెన్స్లో. నీకు ఎలక్ట్రిక్ కరెంట్లో కూడా వస్తుంది టాపిక్, ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ కెపాసిటర్ ప్లేట్స్ to increasing capacitancy, arrangements of body tissues to the capacitor field during the therapy.
ఇది ఫిజియోథెరపీ కండిషన్. అంటే లైక్ మెడికల్‌గా మనం చేసే దాంట్లో ఇది ఫిజిక్స్ డెఫినిషన్. కెపాసిటర్ ప్లేట్లు ఎలా అరేంజ్ చేస్తున్నాం అనేది గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. ఈ కెపాసిటర్ ప్లేట్ ఇటు ఇటు పెట్టి మధ్యలో మజిల్స్ ఎలా ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఈ డెఫినిషన్. అరేంజ్‌మెంట్ ఆఫ్ బాడీ టిష్యూస్ ఇన్ కెపాసిటర్ ఫీల్డ్ డ్యూరింగ్ ద థెరపీ. సో ఇక్కడ చూడు, ఇంటర్నల్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ బై ఈ పాయింట్ తీసే ఫరక్ పడదులే. ఓకే, ఈ పాయింట్ కూడా తీసే. ఓకే, ఈ పాయింట్ తీసే. గ్రూపింగ్ ఆఫ్ టిష్యూస్ విత్ కెపాసిటర్ ఫీల్డ్ అనుకో. డ్యూరింగ్ షార్ట్ వేవ్ డయాథర్మీ బాడీ టిష్యూ యాక్ట్ యాజ్ డైఎలక్ట్రిక్. అంటే ఎలక్ట్రిక్ ప్లేట్ ఒకటి ఇక్కడ పెడతాం, మధ్యలో మజిల్ డైఎలక్ట్రిక్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకే, టిష్యూ మే బీ అరేంజ్డ్ ఇన్ సిరీస్ ఆర్ గ్రూప్ ప్యారలల్. నేను చెప్పే చూడు ఇందాక, ఇలా అరేంజ్ అయ్యి ఉండొచ్చు, ఇలా అరేంజ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు ఇదొక ప్లేట్ రా, ఇదొక 4 ఆర్మ్ మజిల్ అనుకో. ఇప్పుడు ఈ 4 ఆర్మ్ మజిల్‌లో ఉన్న మల్టిపుల్ మజిల్స్ అయితే సిరీస్‌లో అరేంజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇలా ప్యారలల్‌లో అరేంజ్ అయ్యి ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ దాట్ ఈ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇగో గ్రూపింగ్ ఆఫ్ టిష్యూస్ ఇన్ కెపాసిటర్ ఫీల్డ్, గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. ఓకే, ఇది కూడా ఇంక్లూడ్ చేసుకో, ఎందుకంటే అరేంజ్మెంట్ ఆఫ్ కెపాసిటర్ ప్లేట్ ఇంటర్లెవెల్ ఫెండ్ కెపాసిటర్ అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్డ్ బై ఇంటర్లెవెల్ ఫెండ్. లైక్ ఇప్పుడు ఇలా ఉంది కెపాసిటర్ ప్లేట్, దీని పక్కన ఇంకో కెపాసిటర్ అరేంజ్ చేస్తా, దీనివల్ల ఏంటంటే ఏరియా ఆఫ్ కెపాసిటర్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల లార్జ్ కెపాసిటెన్స్ దొరుకుతుంది, కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది. వేరియబుల్ కెపాసిటర్ అంటే ఏంటంటే ఇంటర్లెవెల్ కెపాసిటర్. ఇలా ఇది ఫిక్స్ అయ్యి ఉంటుంది, ఇది మూవబుల్ ఉంటుంది. దీనివల్ల ఏంటి, ప్లేట్ మూవ్స్ రిలేటివ్ టు ఈచ్ అదర్, కెపాసిటెన్స్ చేంజెస్ బై ఓవర్లాపింగ్ ఏరియా. ఇప్పుడు ఇది వెనకే ముందు కదులుకుంటా ప్లేట్ మూవ్స్ రిలేటివ్ టు ఈచ్ అదర్, కెపాసిటెన్స్ చేంజ్ విత్ ఓవర్లాపింగ్ ఏరియా. అంటే ఈ మధ్యలో ఉన్న ఏరియాని బేస్ చేసుకొని కెపాసిటెన్స్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఈ 2 పాయింట్లు. ఈ గ్రూపింగ్ ఆఫ్ టిష్యూస్లో సిరీస్ గ్రూపింగ్, ప్యారలల్ గ్రూపింగ్ ఉంటుంది. ఈ 2 పాయింట్లు బేస్డ్ ఆన్ టిష్యూ మధ్యలో ఎలా ఉంటుంది అని. సో సిరీస్ కనెక్షన్ అంటే ఎలా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాసెస్ త్రూ టిష్యూ ఫ్రమ్ వన్ టిష్యూ టు అనదర్. లైక్ స్కిన్ పెనిట్రేట్ అయిన తర్వాత ఫ్యాట్ పెనిట్రేట్ అయిన తర్వాత మజిల్ పెనిట్రేట్ అయిన తర్వాత బోన్, లైన్గా వెళ్తుంది సిరీస్లో. ఇక్కడ ఏమవుతుంది, టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ కరెంట్ అపోజ్ చేస్తాయి యాజ్ యూజువల్గా. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే R1 + R2 + R3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి టోటల్గా చూస్తే కంక్లూజన్ హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, హై రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ హీట్ మ్యాక్సిమం వస్తుంది. ఓకే, మ్యాక్సిమం హీట్ ఎక్కడ వస్తుంది అనేది ఇంపార్టెంట్. మ్యాక్సిమం హీట్ ఇన్ టిష్యూస్ విత్ హైయెస్ట్ రెసిస్టెన్స్ అంటే కరెంట్ని అపోజ్ చేసేది. అది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఫ్యాట్లో ఎక్కువ ఉంటుంది, లైక్ ఈ లేయర్లో. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే ఎలా అంటే ఒక మజిల్ తర్వాత ఇంకో మజిల్, బట్ కాకపోతే ఏంటంటే కరెంటు అన్ని మజిల్స్లో ఒకేసారి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి. ఇక్కడ అలా కాదు, కరెంట్ వచ్చుడతోటే అన్ని మజిల్స్లో ఒకటేసారి ట్రావెల్ చేస్తుంది. టిష్యూ లైస్ సైడ్ బై సైడ్ ఇన్ ఎలక్ట్రిక్స్, ఎగ్జాంపుల్ బోన్స్ ఇన్ లిమ్స్. కరెంట్ డివైడ్స్ ఇన్ మల్టిపుల్ పార్ట్స్, టోటల్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1/R = 1/R1 + 1/R2. ఈ R1 R2 అనేది రెసిస్టెన్స్ ఆఫర్ చేసింది, ఇది రిజల్టెంట్ రెసిస్టెన్స్లే. ఈ పాయింట్ రాయకపోయినా ఫరక్ పడదు అనుకో, బట్ కరెంట్ డివైడ్స్ ఇంటూ మల్టిపుల్ పాత్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇది ఎలా అంటే హీట్ ప్రొడక్షన్ ఇక్కడ చాలా అంటే కంపారేటివ్లీ ఇక్కడ తక్కువ ఉంటుంది రా. ఎలా అంటే లైక్ మ్యాక్సిమం హీట్ ఇక్కడ తక్కువ ఉంటుంది కంపారేటివ్లీ, బట్ ఏంటంటే కరెంట్ ఫాలో అయ్యే పాత్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ ఎలా కాదు, అన్నిట్లో ఒకటేసారి వెళ్తుంది. కరెంట్ ఫ్లోస్ విత్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటి ఇది సిరీస్లో ఎలా ఉంటుంది అంటే బ్లడ్ ఇంకా మజిల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఒక మజిల్ ఉంది, మజిల్లోనే బ్లడ్ వెజిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కరెంట్ నేను ఈ మజిల్కి ఇచ్చాను అనుకో, ఈ మజిల్తో పాటు ఈ బ్లడ్ వెజిల్స్కి కూడా ఒకే టైంలో కరెంట్ వెళ్తుంది. ఇది ప్యారలల్.
అదే స్కిన్ పెనిట్రేట్ అయ్యి, బోన్ పెనిట్రేట్ అయ్యి, మజిల్ పెనిట్రేట్ అయ్యి అంటే అది సిరీస్. ఓకే. మిక్స్డ్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే మన బాడీలో ఎగ్జాక్ట్గా సిరీస్, ఎగ్జాక్ట్గా ప్యారలల్ మజిల్ అరేంజ్మెంట్ ఉండదు. అది కొంచెం కాంబినేషన్ ఉంటుంది. లైక్ ఒక్కొక్క చోట సిరీస్, ఒక్కొక్క చోట ప్యారలల్. లార్జ్ స్కేల్లో చూస్తే మొత్తం కాంబినేషన్లా అనిపిస్తుంది. యూజువల్లీ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిడిక్టింగ్ మజిల్ ప్యాటర్న్ అండ్ సేఫ్ ట్రీట్మెంట్స్. ఓకే. అర్థమైందా? సిరీస్లో రెసిస్టెన్స్ హై ఉంటుంది, ప్యారలల్లో లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే సిరీస్లో హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎక్కడ? ఫ్యాట్ మజిల్ దగ్గర. ప్యారలల్లో లో రెసిస్టెన్స్ ఎందుకు ఉంటుంది? లో రెసిస్టెన్స్ వల్ల హీట్ ఎక్కువ జనరేట్ అవ్వదు, కానీ మజిల్ బ్లడ్ దగ్గర మాత్రం కరెంట్ ఫ్లో అవుతుంది. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్. ఓకే. సో అది